అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. ఉమా సంగమేశ్వర ఆలయం శంభో శివ సాంబ శివ కొనుము మంగళం స్వామి అభివందనం. శివ 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 శంభో శివ సాంబ శివ కొనుము మంగళం స్వామి అభివందనం. ఈ ఆలయం తెలంగాణలోని కొప్పోరు గ్రామం, మెదక్ జిల్లా యందు హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయ పరిసరాలు ఆహ్లాదకరమైన పొలాలు, చెట్లు, నీటి చెరువుల మధ్య శోభాయమానంగా భక్తుల హాహాకారాలతో ఉమా సంగమేశ్వర ఆలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయం 1374వ సంవత్సరంలో అనగా 500 సంవత్సరాల క్రితం నాటి అతి పురాతనమైన ఆలయమని చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి ముందే స్నానము ఆచరించుటకు కోనేరు ఆలయానికి ముందు కుడివైపు మనకు దర్శనమిస్తుంది. కదిలే ప్రాణుల్లోన నీవే, కదలని స్థానువనగ నీవే. కదిలే ప్రాణుల్లోన నీవే, కదలని స్థానువనగ నీవే. సదయాలింగమయుడవీవే, సదయాలింగమయుడవీవే. అణువణువులోన నీవే, జగమున అంతట నీవే, జగమున అంతట నీవే, జగమున అంతట నీవే. శివ 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 శంభో శివ సాంబ శివ కొనుము మంగళం. ఈ ఆలయ ప్రారంభంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం, దుర్గామాత ఆలయం మరియు పలు ఉప ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. స్వామి అభివందనం. వెండికొండ పైన వెలుగురేడా, చండికమ్మ వలచిన మునగాడా. వెండికొండ పైన వెలుగురేడా, చండికమ్మ వలచిన మునగాడా. దండి మహిమలు గలవాడ. ఆలయానికి ప్రవేశించే ముందు అతి పొడవైన ఎత్తైన మెట్ల గుండా ప్రవేశించవలసి వస్తుంది. బూచులయకి మీడా, దండి మహిమలు గలవాడ. మెండు బూచులయకి మీడా. దండము శంభుదేవుడా, దండము శంభుదేవుడా. ఈ ఆలయమునకు ప్రవేశించగా మొట్టమొదటిగా నటరాజస్వామి మనకు దర్శనమిస్తాడు. శంభుదేవుడా. శివ 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 శంభో శివ సాంబ శివ కొనుము మంగళం స్వామి అభివందనం. నటరాజస్వామి వెనకాలే నవగ్రహాలు మరియు ఆంజనేయ స్వామి, నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నొసట దిద్దుకొని బూడిద పూత, మెసవితి జగమేల విసపు మేత. నొసట దిద్దుకొని బూడిద పూత, మెసవితి జగమేల విసపు మేత. పొసగ పసరముపై వసత. గర్భాలయంలోకి ప్రవేశించే ముందు విశాలమైన ఆలయ మండపము మరియు నందీశ్వరుణ్ణి దర్శించుకోవచ్చు. తోడు లలిత, పొసగ పసరముపై వసత. భళి నీకు తోడు లలిత. మసలక చూపుము మమత, మసలక చూపుము మమత, మసలక చూపుము మమత. శివ 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 శంభో శివ సాంబ శివ కొనుము మంగళం స్వామి అభివందనం.
రామలింగపుర మందిర దిక్పట ప్రేమ విశ్వనాథునేలవకట రామలింగపుర మందిర దిక్పట గర్భాలయ ముఖద్వారం కుడివైపు పక్కనే దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవచ్చు. ప్రేమ విశ్వనాథునేలవకట రామ రామ చెట చెట రావయ్య జట మకుట. ఇక గర్భాలయంలోకి ప్రవేశిస్తే భక్తుల కోరికలను తీరుస్తూ భక్తుల కొంగు బంగారమై శ్రీ 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 ఉమాసంగమేశ్వర స్వామి భక్తుల చేత పూజలందుకుంటున్నాడు. శివ సాంబ శివ కొనుము మంగళం స్వామి అభివందనం. వెండికొండ పైన వెలుగురేడా చండికమ్మ వలచిన మునగాడా. వెండికొండ పైన వెలుగురేడా చండికమ్మ వలచిన మునగాడా. దండి మహిమలు గలవాడ మెండు బూచుల ఎకిమీడా. దండి మహిమలు గలవాడ మెండు బూచుల ఎకిమీడా. దండము శంభుదేవుడా దండము. పురాణ కాలంలో బొల్లారం అని ఒక గ్రామం ఉంది. ఆ కాలంలో సంస్థానాలు ఉండేవి, దొరలు ఉండేవారు. అక్కడి భూములు అన్నీ కూడా దొరలవే. ఈ గ్రామానికి చెందిన ఓ రైతు నాగలితో బరువైన రాయిని నాగలిపై ఉంచి ప్రతిరోజు 5 ఎకరాల భూమిని దున్నేవాడు. సాయంత్రం నాగలిని అక్కడే వదిలి వెళ్లేవాడు. నాగలిపై ఉన్న రాయిని తీసి పక్కన పెట్టేవాడు. తిరిగి పొద్దున వచ్చినప్పుడు చూడగా ఆ రాయి తాను పెట్టిన చోట లేకపోవడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. దానికోసం వెతకగా తొలుత తాను ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడే కనిపించింది. దీంతో ఆశ్చర్యపోయాడు. మళ్ళీ ఆ రాయిని తీసుకుని వచ్చి నాగలిపై ఉంచి భూమిని దున్నాడు. రాయిని కింద పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మళ్ళీ అదే పరిస్థితి. రాయి కనిపించలేదు. తొలి రోజు ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడే కనిపించింది. ఆ రైతుకు ఏమీ అర్థం కాలేదు. ఇక్కడి రాయి అక్కడికి వెళ్లడం ఎలా సాధ్యమని ఎంత ఆలోచించినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని భూస్వామి దృష్టికి తీసుకుపోయాడు. దొర ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఏం చేయాలో తెలియలేదు. ఆ రోజు రాత్రి కల వచ్చింది. ఉమా సంగమేశ్వర స్వామి దర్శనమిచ్చాడు. ఆ రాయి తానేనని తెలియజేశాడు. ఆ రాయి ఎక్కడ కనిపించిందో అక్కడే ప్రతిష్ఠించాల్సిందిగా సూచించాడు. శాలివాహన శకం రుద్రనామ సంవత్సరం 1374లో ఈ ఆలయం నిర్మితమైంది. ఈ ఆలయం అప్పటి నుంచి ఇప్పటికీ ఉమా సంగమేశ్వర ఆలయంగా విరాజిల్లుతోంది. రామలింగపుర మందిర దిక్పట ప్రేమ విశ్వనాథునేలవకట. రామలింగపుర మందిర దిక్పట ప్రేమ విశ్వనాథునేలవకట. రామ రామ చెట చెట రావయ్య జట మకుట. రామ రామ చెట చెట రావయ్య జట మకుట. నామది కౌను బాసట నామది కౌను బాసట నామది కౌను బాసట. శివ 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 శంభో శివ సాంబ శివ కొనుము మంగళం స్వామి అభివందనం స్వామి అభివందనం స్వామి అభివందనం.